వెంటనే ఎలాంటి ప్రమాదమైనా సరే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒక అపార్ట్మెంట్లో తేనెటీగలు ఉన్నాయని ఫోన్ వచ్చింది 5th ఫ్లోర్లో. అక్కడికి మన వాటర్ సహాయంతో వాటిని రిమూవ్ చేయడం అనేది, అంటే మేము సేఫ్టీగా ఉంటూ వాటిని రిమూవ్ చేయగలుగుతాం. అదే మళ్ళా ఒక 4 రోజులకు మళ్ళీ అక్కడే పెట్టింది. మళ్ళీ పిలిచారు, వెళ్ళాం, చేస్తాం. ఎన్నిసార్లు అయినా సరే మీరు ఫోన్ చేసిన వెంటనే 2వ నిమిషంలో మేము రెడీగా ఉంటూ మాకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్తో ఎఫెక్టివ్గా పనిచేస్తాం. ధనిక కావచ్చు, పేద కావచ్చు, ఎవరు పిలిచినా కూడా మేము సేమ్ రెస్పాన్స్ ఉంటుంది. ఇది మా డిపార్ట్మెంట్ మోటో, సేవే కర్తవ్యం. ఇలాగే మా డిపార్ట్మెంట్లో మా సీనియర్ ఆఫీసర్స్ కూడా మాకు ఇదే నేర్పించారు. నా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఇలాగే పనిచేస్తారు. ఏ ఎమర్జెన్సీ వచ్చినా సార్ మేము ముఖ్యంగా చెప్తున్నాము, ఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి పర్సన్కి ప్రతి కెమికల్ మీద మనకి ఎల్పిజి అనేది ఒకటే. ఎల్పిజి లాంటివి 3000 రకాలు ఉన్నాయి. కెమికల్స్ కానీ, లిక్విడ్ కానీ, పెట్రోలియం సంబంధించి కానీ, ఇలాంటి 3000 రకాలు ఉన్నటువంటి పదార్థాల మీద కూడా ఫైర్ ఆఫీసర్కి అనుభవం ఉంటుంది, ఫైర్ సిబ్బందికి అనుభవం ఉంటుంది. మీకు చాలా మందికి ఫైర్ డిపార్ట్మెంట్ అంటే వస్తే నీళ్లు కొడతారే అనుకోవచ్చు. నీళ్లు కొట్టడంలో కూడా టెక్నిక్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ వచ్చి మా బిల్డింగ్లో వితిన్ సెకండ్లోనే మా బిల్డింగ్ మొత్తం అంతా కూడా ఫైర్ వచ్చింది అన్నాడు. కారణం ఏమై ఉండొచ్చు? మీకు చాలా మందికి అవగాహన ఉండదు. నేను చెప్తున్నా ఏమై ఉండొచ్చు అంటే, అన్నది సెంట్రలైజ్ బిల్డింగ్ ఉంటుంది. సెంట్రలైజ్ బిల్డింగ్లో మొత్తం ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. ఏదైనా ఒక వస్తువు మండాలంటే ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉంటుంది, సెకండ్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మొత్తం తీసుకుంటుంది. అలాంటి ఫైర్స్ మాకు ఎక్కడెక్కడ జరుగుతాయంటే ఇలాంటి మాల్స్లో జరుగుతాయి. చిల్డ్రన్ కేర్ 7 కానీ హాస్పిటల్స్ ఉంటాయి సార్, ఇంక్యుబేటర్లు ఉంటాయి. అలాంటి ప్లేసుల్లో కూడా ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మంట ఈజీగా గ్రహించి పెద్ద ప్రమాదమై వెంటనే ఎక్స్పాండ్ అయిపోతుంది. ఈ రూమ్కి ఫ్యాన్లు ఉన్నాయి, ఇదే సెంట్రలైజ్ ఏసీ రూమ్ అయిందనుకో వితిన్ సెకండ్లో అయిపోతుంది. మనము వాతావరణంలో గాలి చూసుకున్నట్లయితే మొత్తం గాలిలో 79% నైట్రోజన్ ఉంటుంది, 20% ఆక్సిజన్ ఉంటుంది, మిగిలినటువంటి 1% ఇతర వాయువులు ఉంటాయి. ఇది అందరికీ కామన్గా మనం చదువుకున్న సబ్జెక్టు. అలాగే మనం ఏం చేస్తున్నామంటే మనము సెంట్రలైజ్ చేస్తున్నాం. సెంట్రలైజ్ చేసినప్పుడు అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రమాదం జరిగితే వితిన్ సెకండ్స్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగే కొద్దీ ప్రమాదం పెద్ద అవుతుంది. ఆక్సిజన్ రిమూవ్ చేస్తే మంట ఆరిపోయచ్చు. మేము చేసే టెక్నిక్ ఆక్సిజన్ రిమూవ్ చేయడానికి అవకాశం ఉన్న ప్లేస్లో రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేయని ప్లేస్లో ఏం చేస్తామంటే కూలింగ్తో నీళ్ళు చల్లుకుంటూ నీటిని తగ్గిస్తాం. ఇలాంటివి మన ప్రమాదాలు జరిగినప్పుడు ఫస్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ చూపించి, ఇలాంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే ఏదైనా మంట మండాలంటే చిన్న టెక్నిక్, మండే వస్తువు ఉంటుంది. మండే వస్తువు డిఫరెంట్గా ఉండొచ్చు, పేపర్, కాగితం, చెక్క ఇలాంటివి ఉండొచ్చు, పెట్రోల్, డీజిల్ ఉండొచ్చు, గ్యాస్ ఫామ్లో ఉండొచ్చు, ఇలాంటి వాటి ఉంటాయి. ఇలాంటి వాటి మీద మనం మంట ఆర్పాలంటే బ్లాంకెటింగ్ మెథడ్ అనమాట. ఆడ ఆక్సిజన్ రిమూవ్ చేసి మంటలు ఆర్పుతాం కాబట్టి ఇలాంటి చిన్న ఎక్స్టింగ్విషర్లు మన షాపుల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ, పెట్రోల్ బంకుల్లో కానీ ఎక్కడైనా ఉంటాయి. ఉన్నప్పుడు దీని ఆపరేటింగ్ ఇంపార్టెన్స్. ఈ ఆపరేటింగ్ వచ్చిన ఎలాంటి ప్రమాదాన్ని అయినా కూడా సెకండ్లలో నివారించి ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చు. ఈ వస్తువు ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటారు. ఇది ఏపీసీ టైప్ అనమాట. ఎలాంటి ప్రమాదాన్ని అయినా కూడా మంటను ఈజీగా ఆర్పచ్చు. మీరు చిన్న టెక్నిక్ ఉంటుంది. ఇది వస్తువు పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే నీడిల్ గ్రీన్లో ఉంటుంది. మీకు ఇంతకుముందు ఐడియా ఉండదు, ఇప్పుడు చెప్తున్నాను. ఇది గ్రీన్లో ఉంటే వర్కింగ్లో ఉన్నట్లు, రెడ్ లేకపోతే పని చేయనట్లు లెక్క. మీరు ఎప్పుడైనా ఎక్స్టింగ్విషర్ వాడేటప్పుడు చిన్న ఫిజికల్ చెకప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్ చెకప్ అంటే ఈ హై ప్రెజర్ ట్యూబ్, ఇక్కడ ఉన్నటువంటి నీడిల్ పని చేస్తున్నాయా లేదా అని ఫిజికల్ చెకప్ చేసుకున్న తర్వాత ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఏముండదు, పౌడర్ ఉంటుంది. పౌడర్ని మనము స్టోర్డ్ ప్రెజర్ టైప్, అంటే ఆక్సిజన్ గాలిని స్టోర్ చేసి ప్రెజర్ చేసి పెడతారు. ఇలా స్టోర్ చేసి పెట్టడం వల్ల ఈ ఎక్స్టింగ్విషరు ఏదైనా మంట ఆగినప్పుడు వెంటనే పనిచేస్తుంది. ఇదే చేసే పని మన దగ్గర ఉన్నటువంటి ఇసుక, మట్టి కూడా వేసి చేయొచ్చు. ఎందుకంటే ఇసుక, మట్టిని మనము ఇంట్లో బకెట్లో పెట్టుకోలేము, తేమ ఉంటుంది. ఆ తేమ ఉండడం వల్ల కూడా అది ఎఫెక్టివ్గా పనిచేయదు. మనకు మెయిన్ కాన్సెప్ట్ తేమ లేకోకుండా దీంట్లో స్టోర్ చేసింటారు కాబట్టి స్టోర్డ్ ప్రెజర్ టైప్ ఎక్స్టింగ్విషర్లు పెట్టుకున్నట్లయితే మంట ఆర్పేసుకోవచ్చు. దీన్ని ఆర్పే విధానం చెప్తాను. ఫస్ట్ ఏమైనా సేఫ్టీ పిన్ ఉంటుంది.
ఫుల్ ద పిన్, సేఫ్టీ పిన్ తీయాలా, ఎయిమ్ ద ఫైర్, ఫైర్ దగ్గరికి వెళ్ళాలా, హ్యాండిల్తో ప్రెస్ చేసినట్లయితే పౌడర్ బయటకు వచ్చి మంట ఆగిపోతుంది. చూపిస్తాను ఇప్పుడు, బ్యాక్ సైడ్ చూపిస్తాం, మళ్ళీ క్లీన్ చేద్దాము ఒకసారి. ఏదైనా ప్రమాదం ఆ చైర్ దగ్గర జరిగిందనుకో ఒకసారి పోయి ఆర్పాలి, మళ్ళీ చేద్దాము. ఎక్స్టింగ్విషర్ చేసిన తర్వాత నెక్స్ట్ చేస్తాను సార్. అది కూడా ఎక్స్టింగ్విషర్, అది కూడా మంట మండడానికి ఆక్సిజన్ ఏ విధంగా ఉపయోగపడుతుందో కార్బన్ డైఆక్సైడ్ అనేది మంటలను ఆర్పడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా వాడే విధానం సింపుల్. దీనికి సేఫ్టీ పిన్ ఉంటుంది, లాగేసి యాంటీ క్లాక్ వైజ్లో తిప్పినట్లయితే CO2 బయటకు వస్తుంది. ఓపెన్ చేయి, ఏం కాదు, లాగేసి. ఇది సేఫ్టీ పిన్ ఉంటుంది సార్, సేఫ్టీ పిన్ తీసేస్తాము. యాంటీ క్లాక్ వైజ్లో ఓపెన్ చేసి, ఇదేమి కాదు, ఓపెన్ చేయి, సౌండ్ వస్తుంది బయట. ఇది కార్బన్ డైఆక్సైడ్ వాయువు, అంటే మంటలను మండడానికి కాకుండా మంటలను రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది బ్లాంకెటింగ్ మెథడ్ అంటాం కాబట్టి ఎలక్ట్రికల్ ప్యానెళ్ళు ఎక్కడైనా సరే ఉన్న ప్లేస్లో ఎఫెక్టివ్గా పనిచేస్తారు సార్. జరిగిన వెంటనే మంటలు ఆర్పచ్చు. ఇప్పుడు LPG గురించి 2 నిమిషాల్లో చెప్పేసి క్లోజ్ చేసుకుంటాను సార్. మన వంటింట్లో నిత్యము మనం LPGని వాడుతున్నాం, రెడీ చేసుకుంటాం. LPG వాడుతున్నాం. LPGను 1.9 నుంచి 9% లోపల గాలిలో కలిసినప్పుడు మాత్రమే ప్రమాదం జరుగుతుంది. LPG ఫస్ట్ నువ్వు చూపించు, ఏంటంటే LPG ఆడబెట్టుకో. LPG ఎప్పుడైనా సరే ఓపెన్ చేయి, నువ్వు దూరంగా ఉండు, నువ్వు దూరంగా బయటకు చెప్తా. LPG ఎప్పుడైనా సరే లీక్ అయితే అంటే బయటకు తెచ్చిపెడితే కూడా నాకు ఏం కాదు. లీక్ అయితే అంటే బయటకు తెచ్చిపెట్టచ్చు. దానికి నిప్పు ఉన్నంత వరకు మనకు నిప్పు పెడితేనే మనకు ఫైర్ అవుతుంది. నిప్పు లేకపోకుండా ఓపెన్గా గాలిలోకి కలిసిపోతుంది. ఒకసారి ఓపెన్ చేసి ఓపెన్ చేయి. ఇప్పుడు గాలిలో కలిసిపోతుంది అంతే. లేదు చేస్తాను, క్లోజ్ చేసుకో. ఈ విధంగా గాలిలో కలిసిపోతుంది. స్పార్క్ వచ్చినప్పుడు కానీ ఇలాంటప్పుడు మాత్రమే మనకు ఫైర్ అయ్యే అవకాశం ఉంది. ఒక వంటింట్లో మేము ఎప్పుడైనా సరే గ్యాస్ లీక్ అయింది అనుమానం వచ్చినట్లయితే మీరు ఇది గాలి కన్నా బరువుగా ఉంటుంది సార్. గాలి కన్నా బరువుగా ఉంటుంది కాబట్టి కింద సర్ఫేస్ ఏరియాలో ఆక్యుపై అవుతుంది. మనం డోర్లు కిటికీలు తెలిసేయాలా. తర్వాత డోర్లు కిటికీలు చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఏం కాదు, నో ఇష్యూ, ఏం కాదు మేడం, మేము ఉన్నాము. అంటే లీక్ అయింది కాబట్టి వస్తుంది. ఇప్పుడు లేకుంటే అక్కడ మంట ఉంది కదా, ఫ్లాష్ బ్యాక్ అంటాం అనమాట. ఇక్కడ ఉన్నటువంటి మంట అక్కడ తీసుకొని ఫైర్ ఎంటర్ అవుతుంది. ఇది మొత్తం కాలుతుంది. వెనకాల చూపిస్తాంలే మేడం, వెనక్కి వెళ్ళిపో పూర్తిగా, వాళ్ళకి ధైర్యం కోసం. లేకుంటే మాకైతే ఇక్కడే చేత్తోగానే చూపించేస్తాం, ఏమి కాదు. ఇప్పుడు చేత్తో ఆఫ్ చేసేది చూపి, చేత్తోనే ఆఫ్ చేస్తారు సార్, చేత్తోనే ఆఫ్ చేస్తారు. ఎట్లా అనేది చూడు ఆడ ఏం చేశారంటే మంటకి మధ్యలో గ్యాస్ ఫాస్ట్గా కొడుతుంది కాబట్టి కొద్ది గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో మనం చేతితో కూడా ముచ్చి ఆర్పేయచ్చు మేడం. చిన్న టెక్నిక్ అది. అలాగే ఓకే, వాళ్ళనే దగ్గరకు పోయి ఆర్పించేసి ఒకరి దగ్గరకు వాళ్ళు పిలుచుకోగలని, మేడం ఒకరి దగ్గరికి వెళ్ళండి మేడం, మా వాళ్ళు ఉంటారు, ఏమి కాదు. ఇట్లా గ్యాస్ లీక్ అయిన తర్వాత మంట ఉంటే కన్నా మనకి ఏమి కాదు సార్. అది ఎక్సెస్ హీట్, అంటే దగ్గరకి సిలిండర్ హీట్ అయినప్పుడు మాత్రమే దాంట్లో ఉన్నటువంటి వాయువు బ్యాక్ నుంచి ఏదైనా ఫైర్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇట్లా మండుతా అంటే ఏమి కాదు. ఇప్పుడు ఏమంటే ఆ చిన్న మా వాళ్ళు ఆర్పిస్తారు సార్, ఏతోనే మేడం ఆర్పిస్తారు చూడండి, చేత్తోనే ఆర్పిస్తారు. ఆ గ్యాప్ ఒక్కసారి మూసిపెట్టాలా, గట్టిగా మూసిపెట్టాలా, గట్టిగా మూసిపెట్టాలా, ఏమి కాదు, తగ్గించుకో. గట్టిగా మూసిపెట్టాలి మేడం, మూసిపెట్టినట్లయితే ఆగిపోతుంది. రమేష్ కొద్దిగా తగ్గించుకొని చూపి, అట్లా ఏళ్ళతోనే చూపించచ్చు, ఆర్పేయచ్చు. గ్యాస్ కాడ రెగ్యులేటర్ కాడ మంటకి మధ్యలో గ్యాప్ ఉంటుంది సార్. చేయి పెట్టుకుంటే దాన్ని మూచేస్తాం కాబట్టి ఏమంటే మంట మండాలంటే ఆక్సిజన్ ఉండాలా, ఫ్యూయల్ ఉండాలా, హీట్ ఉండాలా. మనం ఏం చేస్తామంటే ఇక్కడ హీట్ లేకోకుండా చేస్తున్నాం. ఒకసారి మూసిపెట్టండి మేడం, ఏమి కాదు. చూడే మాకు తెలుసు కదా మేడం, రెగ్యులేటర్ ఆఫ్ చేయకోకుండా మనం ఏం చేస్తున్నామంటే పక్కకి ఏలు అడ్డు పెడుతున్నాం సార్. అది ఒక రూమ్ లో స్టోర్ అయినప్పుడు మాత్రమే ఏదైనా ఇగ్నిషన్ అంటే స్విచ్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా స్పార్క్ వచ్చి ఫైర్ క్యాచ్ అయ్యి పెద్ద శబ్దంతో పేలింది అంటారు.
లేకోకుంటే ఏమి కాదు. ఒకసారి చూపి రమేష్, వాళ్ళే చేస్తారులే. మండుతూ ఉంటే ఇంకొకసారి అక్కడ చూడండి. మా వాళ్ళు ఆ బకెట్ ఆర్పేది, ఒకవేళ మనకు చేతితో ఆర్పలేము బకెట్ ఆర్పేది నేర్పిస్తారు అనమాట. ఒకవేళ దాన్ని క్లోజ్ గా బకెట్ తో సరిపోయే బకెట్ తీసుకొని కొట్టినా కూడా కారిపోతారు సార్. ఇప్పుడు చేశారు కదా. అలాగే బ్లాంకెట్ తో కూడా చూపిస్తారు. ఒకవేళ మనం అది కూడా ముట్టుకోలేక ధైర్యంగా చేయలేకపోయినప్పుడు ఒకవేళ బ్లాంకెట్ తడుపుకొని దాన్ని చుట్టినట్లే కూడా మనము సేఫ్ గా ఉంటూ దాని మీద బ్లాంకెట్ చుట్టినా కూడా మంట ఆర్పచ్చు. ఒకసారి బ్లాంకెట్ తో కూడా ఈజీగా మనము మంటలు ఆర్పచ్చు. ఏం చేస్తున్నాడు, దానికి ఏం పూర్తిగా క్లోజ్ చేస్తున్నాం అంటే ఆక్సిజన్ లేకోకుండా చేస్తున్నాం, మంట ఆగిపోతుంది. ఓకే, తీసేసి క్లోజ్. థ్యాంక్ యూ. అలాగే సార్, మా డిపార్ట్మెంట్ ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా కూడా, ఎలాంటి ఎమర్జెన్సీ అయినా కూడా మేము మా వంతు ప్రయత్నంగా చేయగలుగుతాం. మనము అనంతపూర్లో దాదాపు 6 days దాదాపు ఒక్కోరు 18 hours కష్టపడినాం సార్. నడిమంక ఫ్లడ్స్ వచ్చాయి. నడిమంక ఫ్లడ్స్ అంటే కన్నా చెరువులో నీళ్లు టౌన్లో వారినప్పుడు చాలా మందికి మంచినీళ్ళు ఇవ్వడం కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి ముస్లిం ముతుకు వాళ్ళని ఎమర్జెన్సీలో ఎవాక్యుయేట్ చేయడం కానీ చేయడం. అయితే మనం రీసెంట్గా విజయవాడలో బొండమేరు ఫ్లడ్స్ వచ్చాయి. ఇక్కడి నుంచి కూడా పోయి దాదాపు 15 రోజులు మన స్టాఫ్ అక్కడ సర్వీస్ చేసి రావడమైనది. ప్రతి ఇల్లు కూడా బురద మట్టితో కూరుకుపోయింది. అలాంటప్పుడు కూడా బురద మట్టిలోని ఇళ్లను కడిగించి వాళ్ళకి ఈ రోజు ఎంత పొలైట్ గా మనకు మేము మాట్లాడడానికి కారణం మా సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు కదా. బొండమేరు ఫ్లడ్స్ లో వాళ్ళ ఉన్నటువంటి వస్తువులు ప్రతిదీ ఏసీ, ఫ్రిడ్జ్, కూలరు, మంచాలు ఇలాంటివన్నీ కూడా లాస్ అయినారు. అలాంటి సందర్భంలో కూడా మా సీనియర్ ఆఫీసర్స్ కూడా అందరూ కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మట్టిని మొత్తం వాళ్ళ ఇంటిలోనే ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా తీసి బయటకు పెట్టించి కడిగి వాళ్ళ ఇంటిని నీట్గా చేపించి కూడా రావడమైంది. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ. మీరు ఇచ్చినటువంటి ఈ చిన్న ఎక్విప్మెంట్ అయినా కూడా ఆపద సమయాల్లో ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది. మన దగ్గర ఇలాంటివి పెట్రోల్తో కాకుండా డీజిల్తో నడిచేవి ఉంటాయి సార్. 2 ఉంటాయి, పోర్టబుల్ పంప్స్ అంటాము. అలాంటి పోర్టబుల్ పంప్స్ డీజిల్తో నడుస్తాయి. ఇది మనది పెట్రోల్తో కాబట్టి ఎఫెక్టివ్గా తొందరగా స్టార్ట్ అయ్యి ఎఫెక్టివ్గా పనిచేయచ్చు. అందువలన ఇచ్చినందువరకు థ్యాంక్ యూ చెప్తున్నాం మేడం. మీ అందరికీ ప్రమాదాల పట్ల అవేర్నెస్ కల్పించడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఇంతమంది కౌన్సిలర్లు, నాయకుల మధ్య అవకాశం ఇచ్చినటువంటి ఇండస్ట్రియలిస్టుల మధ్య అవకాశం రావడం అనేది చాలా అరుదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.